యువరాజ్ సింగ్ రికార్డు జస్ట్ మిస్. యువరాజ్ సింగ్ 6 బాళ్లలో 6 సిక్స్లు కొట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి మహ్మద్ నబీ, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. 6వ బాల్కు 6వ సిక్సర్ కూడా కొడదామనుకున్నాడు, కానీ ఆ బాల్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో దీంతో మరి యువరాజ్ సింగ్ రికార్డును అయితే తను సమం చేయలేకపోయాడు. కానీ 20 బాల్స్లో మాత్రం హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ 120కే పరిమితం అవుతుందనుకున్న స్కోర్ని 169 పరుగులకు తీసుకెళ్లగలిగాడు మహ్మద్ నబీ. మొత్తంగా అతను తన ఇన్నింగ్స్లో 20 బాల్స్లో 6 సిక్సర్లు 3 4ల సాయంతో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. అసలు ఇంతకీ మరి ఏం జరిగింది అంటే ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో దునిత్ వెల్లాలగేకి బాల్ ఇచ్చాడు కెప్టెన్ చరిత్ హసలంక. అసలు యాక్చువల్గా లాస్ట్ ఓవర్ స్పిన్నర్కి ఇవ్వటం అనేదే పెద్ద తప్పు. మరి ఆ స్పిన్నర్కి ఇవ్వడంతో మహ్మద్ నబీ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి సిక్సర్లు బాదాడు. అంతకు ముందు ఓవర్లో దుష్మంత చెమీరా వేసినటువంటి ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు, 3 4లు కొట్టాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు కొడితే అక్కడికి ఆగుతుందేమో అనుకున్నాము, కానీ ఆ తర్వాత మళ్ళీ సిక్సరు, నో బాల్ వేశాడు, ఫ్రీ హిట్ కి మళ్ళీ సిక్సరు. సో ఈ రకంగా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతూ మహ్మద్ నబీ అయితే రికార్డు క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, కానీ త్రుటిలో మిస్ అయింది. అంతకు ముందు కూడా మనము అస్మతుల్లా ఉమర్ జాయి హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్లో 20 బాళ్లలోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు సేమ్ ఫీట్ మహ్మద్ నబీ కూడా 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే మరి 5 సిక్స్లు కొట్టినటువంటి మహ్మద్ నబీ యువరాజ్ సింగ్ 6 బాళ్లలో 6 సిక్స్లు ఎప్పుడు కొట్టాడంటే సెప్టెంబర్ 19, 2007 సెప్టెంబర్ 19, 2007న ఇంగ్లాండ్ పై 6 బాళ్లలో 6 సిక్స్లు కొట్టాడు. మరి సెప్టెంబర్ 18న శ్రీలంకపై మహ్మద్ నబీ 6 బాళ్లలో అంటే 5 సిక్సర్లు కొట్టాడు. సో అంటే ఒక రోజు వెనకనే ఉన్నాడు, కానీ ఆ రికార్డునైతే అందుకోలేకపోయాడు.